నిచ్చెన లేచి పైకి లగేజ్ కూడా పెడతారు. ఇగో మన హెల్పర్ బాయ్ ఎక్కుతుండు పవన్ అన్న. ఇగో ఇట్లా అన్నీ వేస్తూ ఉంటారు. లగేజ్ మొత్తం పైన వేసి తాడుతో గట్టికి కట్టేస్తే ఇబ్బంది ఉండదు. ఇక చాలా రిస్క్. గ్రేట్, మన అన్న అంత పైకి ఎక్కుతుందంటే మామూలు విషయం కాదు. చూడండి ఎన్ని వేసిరో నైటు. ఇవన్నీ దింపాల మళ్ళా. ఇక మోటార్లు అన్నీ వేసుకొచ్చారు నైట్ కాచిగూడ హైదరాబాద్ నుంచి. మోటార్లు స్టార్టర్లు అట కొరియర్లు వచ్చినాయన్నీ మనోడే డీల్ చేస్తుండు కుర్రాడు. తమ్ముడు ఏం పేరు రా నీ పేరు? శశి. శశి అట. రైటా అయిపోయినా ఇంకెక్కడ ఏమైనా ఉన్నాయి వేసేటి? హాయ్ ఫ్రెండ్స్, మన వోల్వో లవర్స్ అందరికి నమస్తే. చాలా రోజుల తర్వాత రైడ్ అయితే స్టార్ట్ చేసినాం మనము. యాక్చువల్ ఏంటంటే మనకు కొద్దిగా సమ్మర్లో చిన్న బిజినెస్ ఉండే, ఒకటి ట్రావెల్స్ బిజినెస్ ఆరెంజ్ పేరు మీద ఉంటుంది. ఎన్నడూ చెప్పుకోలే నేను. కాకపోతే ఏంటంటే పిల్లలు ఇది సమ్మర్ సీజన్ అన్నమాట. దానివల్ల మనకు చూసుకునేటోళ్ళు ఎవరు లేరు. దానివల్ల మన వీడియోలు అయితే లేట్ అయిపోయినాయి. దగ్గర 1.5 month అయితే ఆపాల్సి వచ్చింది. ఏమనుకోవద్దు మీరు. మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఈరోజు రైడ్ వచ్చేసి హైదరాబాద్ టు ఆల్ మదీనా ట్రావెల్స్లో మనం పుట్టపర్తి రైడ్ అయితే వేయబోతున్నాము. చాలా బాగుంటుంది. సెమీ స్లీపర్ వెహికల్, సీటింగ్ అండ్ స్లీపర్ వెహికల్, వీరా బాడీ. అలాగే లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి. మీరు మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్. బాబాయ్ అయితే మన పైలట్. నైట్ వర్షం రావడం వలన అయితే ఫుల్ వాటర్ ఆగిపోయినాయి. బాబాయ్ మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో చేస్తారు? ఏ ట్రావెల్స్లో చేశారు? మీకు మొత్తానికి ప్రైవేట్ ట్రావెల్స్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? మాకు వచ్చేసి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రావెల్స్లోనే. ఓకే. ఎక్కడెక్కడ దేంట్లో 2010 నుంచి ట్రావెల్సే. ఓకే. 2010 నుంచి స్టార్ట్. 2010 నుంచి కూడా ఇళ్ళనే చేస్తారు? అంటే ఒకటేనా వేరే? 3 సర్వీసుల్లో చేసినాం. ఓకే. గణేష్ లో చేసినాం ఫస్ట్. ఓకే, గణేష్ ట్రావెల్స్. నెక్స్ట్ వచ్చేసి బాలాజీ. తర్వాత వచ్చేసి ఆల్మదీన్లోనే ఫిక్స్. ఓకే. ఇల్లా ఎన్ని సంవత్సరాలు అయితే? 10 ఏళ్ళు అయింది. 10 years నుంచి మోస్ట్ సీనియర్ తో ఉన్నాం మన బాబాయ్ తో. ఈ రోజు 10 సంవత్సరాలు అయింది. ఓకే. 800 కిలోమీటర్లు ఉంటుంది బాబాయ్? 450 km అయితే మన రైడ్ ఉంటుంది. ఏమన్నా డిన్నర్ బ్రేక్ ఉంటుందా నైట్? ఉంటది. ఎక్కడ డిన్నర్ బ్రేక్? జడ్చర్ల మున్వార్ హోటల్. ఏంటిది? అదే ఆయన పేరు ఏది? మున్వార్ హోటలేనా? జడ్చర్ల మున్వార్ హోటల్ అయితే ఆపుతారు. ఎన్నింటికి అవుతుంది డిన్నర్ బ్రేక్? మన అక్కడికి వచ్చేందుకు 12:45 1 గంట లోపల. ఓకే. 12 o'clock అయితే అక్కడికి రీచ్ అయిద్దంట వెహికల్. చూద్దాం వయా రూట్ ఎక్కడ నుంచి. ఇప్పుడు పికప్ పాయింట్ నుంచి స్టార్ట్. పికప్ పాయింట్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి కాచిగూడ, కుక్కడపల్లి, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, జైంట్, మియాపూర్, కొండాపూర్ ఇంకా గచ్చిబౌలి వయా వెళ్ళిపోతుంది. ఓకే. రైట్ బాబాయ్, చాలా థ్యాంక్ యూ. మంచి సీనియర్ తోని ఈ రోజు అయితే రైడ్ అయిపోతున్నాం. ఇట్లాంటి రైడ్లు ఇంకెన్నో వేయాలి మీతోని. బాబాయ్ సింగిల్ డ్రైవరేనా? సింగిల్ డ్రైవరే. ఓకే. ఎందుకంటే చిన్న 450 km కాబట్టి సింగిల్ డ్రైవరే ఉంటాడు బాబాయ్. మనోడి పేరు హెల్పరు మన పవన్ అన్న. హాయ్ బ్రో. అంతా మంచిగా. మనోడు చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో ఫోన్ చేసిండు నాకు. అపాయింట్మెంట్ నేనే అయ్యలేదు. అన్న కూడా ఒకసారి ఫోన్ చేస్తే ఏమైందంటే అన్న నేను లేనని చెప్పిండు. దానివల్ల ఈ రైడ్ లేట్ అయిపోయింది. అట్లనే మనం కూడా 1.5 month చిన్న మనకు బిజినెస్ వల్ల దాని గురించి అయితే లేట్ అయిపోయింది వీడియోలు రావడం. సింగిల్ డ్రైవరే బాబాయ్ ఒక్కడే. మొత్తం మన ఎల్లప్ప బాబాయ్ కొడతాడు.
ఓన్లీ 450 కిలోమీటర్లు కాబట్టి చిన్న చిన్న బస్సులన్నిటికీ సింగిల్ డ్రైవర్ ఉంటారా బాబాయ్? 500 అబో అయితే డబల్ డ్రైవర్. ఓకే 500 ఎబో అయితే డబల్ డ్రైవర్ ఉంటారట. ఓన్లీ సింగిల్ పైలటే. చూద్దాం బాబాయ్ రైడ్ అయితే చాలా బాగుంటది. యాక్చువల్ ఏంటంటే చెప్పాలంటే బస్సు ఓనరు లియాఖత్ అన్న వాళ్ళు ముస్లిం వాళ్ళు, అందుకోసమే వాళ్ళ ఖురాన్ లాంగ్వేజ్ లో ఉన్నది. మొత్తానికి అయితే బస్సు అయితే మొత్తం నీట్ గా క్లీన్ చేసిండు మన పవన్ అన్న. అయితే ఇక్కడ స్విచ్ బోర్డులు అయితే ఉన్నాయి చూస్తారు కదా, పక్కన చిన్న కోబ్రా ఫ్యాన్ కూడా ఉన్నది. మొత్తం ఇక్కడనే ఇచ్చారు. మన ఓల్వోలకి ఏంటంటే స్టీరింగ్ పక్కన ఉంటుంది, వీటికైతే ఇట్లా స్విచ్ బోర్డు సెటప్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. బెడ్ ల్యాంపులు కానీ, మామూలుగా సీటు ల్యాంప్ కానీ, ఇంకా మనం కానీ నడుచుకుంటున్నప్పుడు సైడ్ లైట్లు కానీ, మొత్తం A to Z బస్సులో లైట్లు మొత్తం ఇట్లా దేవుని కాడ లైట్లు కానీ, పక్కన టైం కానీ, ఇట్లా పైన చూస్తారు కదా ఈ లైట్లు కానీ, మొత్తం ఇంటీరియర్ ప్రతి ఒక్క లైట్ అంతా స్విచ్ బోర్డు మొత్తం ఈయనే ఉంటుంది. ఆ సెటప్ చేసి ఉంటుంది అన్నమాట సపరేట్గా. డ్రైవర్కు ఏసీ కూడా ఉన్నది చిన్నది బాబాయ్. ఇక్కడ క్లీనర్ కూడా ఉంది. ఏసీ బాగా వస్తుంది, కొడుతుంది ఆల్రెడీ, చేయి కొడుతుంది. పడుకోవడానికి హెల్పర్కు బెడ్ కూడా ఇచ్చారు పైన. అలాగే ఇంకెవరైనా ఇక్కడ కూడా పడుకోవచ్చు. నో స్మోకింగ్, యువర్ లగేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ లగేజ్కి మీరే బాధ్యులు. వాళ్ళ ఏమన్నా పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ ఏమన్నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఏమన్నా మీ దగ్గర బంగారు ఆభరణాలు ఏమున్నా కానీ, ఫోన్లు కానీ, ఎందుకైనా మంచిది మీ బెర్త్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే డబల్ బెర్త్లు ఉన్నాయి, రైట్ సైడ్ అయితే సింగిల్ బెర్త్లు ఉన్నాయి. సిట్టింగ్ కమ్ స్లీపర్ అన్నమాట. ఇది పుష్ బ్యాక్ సీట్లు అన్నమాట. ఇవి ఇట్లా కూర్చొని మనము ఈ పుష్ బ్యాక్ చేస్తే డైరెక్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. ప్రశాంతంగా హాయిగా మనం కాలు మీద కాలు వేసుకొని వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఇలా పూజ చేస్తే మళ్ళీ పైకి వస్తుంది. ఒకవేళ మీకు చలేస్తే మాత్రం ఏసీలు ఉన్నాయి కదా, వాళ్ళ మీకు చలి పెట్టింది అనుకో, ఎక్కువ చలేస్తే వీళ్ళు దుప్పర్లు కూడా ఇచ్చారు. హాయిగా దీన్ని తీసేసుకొని ప్రశాంతంగా కప్పుకొని కూడా పడుకోవచ్చు. కంఫర్ట్ కూడా వేస్తారు, మంచి స్మెల్ వస్తుంది. ఎప్పటికెప్పటికి వాష్ చేస్తారు అనేవి డైలీ వాషా? డైలీ కొత్తదే. అబ్బో చాలా బాగుంది. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే సూపర్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కాటన్లు అయితే వీళ్ళు ఎల్లో కలర్ కాటన్లు వాడుతారు, చాలా నీట్గా ఉన్నాయి. అలాగే మీరు వాళ్ళ బెడ్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ చేసుకొని డైరెక్ట్ మీరు ఇట్లా ఓపెన్ చేసేసి నీట్గా ఇట్లా వేసుకుంటే మీకు ఈ సైడ్ ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక కూర్చున్న వాళ్ళకు కూడా పడుకున్న వాళ్ళకు కూడా ఇది వేసుకుంటే కదా సేమ్ ఇలానే ఉంటుంది. మీరు రెండు వేసుకుంటే సరిపోద్ది, చాలా బాగుంటుంది. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మీ జర్నీ మీరు సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. చల్లగా వస్తుంది ఏసీ. 1.5 year కూడా కాలేదంట బస్సు వచ్చేసి. ఓకే 3 ట్రిప్పులకు ఒకసారి ఏసీ క్లీనింగ్ కూడా చేస్తారంట, చాలా నీట్గా వస్తుంది. బస్సులో స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఏ స్ప్రే కొడతారా ఏమన్నా? లెమన్ స్ప్రేనే వాడతారా? లెమన్ స్ప్రే వాడుతారట, చాలా నీట్గా మంచి వాసన వస్తుంది. ఈ సెంట్రల్ ఏసీ అన్నమాట. ఈ డస్ట్ అంతా ఇక్కడ మనం కాళ్ళతో వచ్చిన మట్టి అంతా ఇది పీర్చేస్తుంది. దీన్ని 3 ట్రిప్పులకు ఒకసారి అయితే వీళ్ళు క్లీన్ చేస్తారంట. మన హెల్పర్ అన్న చెప్తుండు, పవన్ అన్న. రైట్ చూస్తారు కదా బ్లాంకెట్, వీళ్ళు మంచి మందంగా ఉంది బ్లాంకెట్ కూడా, చాలా బాగుంది. అలాగే పిల్లో చూస్తారు కదా, పిల్లో కూడా ఉంది. రెగ్యులర్గా ఈ కవర్ మారుస్తారా? డైలీ కూడా ఈ పిల్లో కవర్ అండ్ వైట్ క్లాత్ బ్లాంకెట్స్ అన్నీ A to Z మారుస్తారంట ట్రిప్కి. చాలా బాగుంది. ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది పైన. బస్ అయితే చాలా నీట్గా ఉంది. మన హెల్పర్ పవన్ అన్న చాలా నీట్గా చేసిండు. ఎన్ని సంవత్సరాలు బ్రో? 7 years. 7 years నుంచి ఇదే ట్రావెల్స్లో చేస్తున్నావా ఇంకా వేరే ఏమన్నా? ఇదే ట్రావెల్స్లో 7 సంవత్సరాల నుంచి చేస్తున్నట మన పవన్ అన్న. గుడ్ సూపర్ బ్రో. సిట్టింగ్ 20 seats ఉన్నాయి, స్లీపర్ 20 ఉన్నాయి, మొత్తం 40 అన్నమాట. బెడ్లు 20, సీటింగ్ 20, స్లీపర్ అండ్ సీటింగ్. చాలా బాగుందన్న బండి. బస్సులో సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. పనిచేస్తుందన్నా? పనిచేస్తుందా? ఓకే. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నా ఫైర్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ ఈ డోర్ నుంచి కూడా మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు. చాలా బాగుంది. బస్ అయితే ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సూపర్ చాలా బాగుంది. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. Yeah, I'ma do it my way. ఇప్పుడే మన బండి హయత్ నగర్ పార్కింగ్లో నుంచి మెయిన్ రోడ్ అయితే ఎక్కుతుంది. ఆల్రెడీ వెహికల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మన ప్రైవేట్ ట్రావెల్స్ 9:30కి స్టార్ట్ అన్నమాట ఎంట్రీ. కరెక్ట్ టైం వచ్చేసి 9:15 అవుతుంది. సిటీ అయితే చాలాసార్లు చూపెట్టాను కాబట్టి లైట్గా చూపెట్టడానికి ట్రై చేస్తా. మెయిన్ పికప్ పాయింట్లు
మన హెల్పర్ బాయ్ ఆల్రెడీ పవన్ అన్న ఇక్కడ కూర్చుండు. సింగిల్ డ్రైవరే కాబట్టి బాబాయ్ డ్రైవింగ్ చేస్తుండే. ఇక బండిలో ఎవరు లేరు. ఇప్పుడు ఫస్ట్ పికప్ పాయింట్ ఎక్కడన్నా ఎలిమినార్ నుంచే ఫస్ట్ పికప్ పాయింట్ అంట. అప్పటి వరకు పికప్ పాయింట్ ఏం లేవు. బస్ అయితే ఆల్రెడీ మొత్తం క్లీన్ అండ్ నీట్ అయిపోయింది. చూస్తారు కదా, చాలా నీట్గా కనబడుతుంది. పవన్ బాయ్ సిటీ దాటేసరికి ఎంత అయితే టైము? 12 o'clock అయిద్దా సిటీ దాటేసరికి? రెగ్యులర్ అదే టైం ఇక. ఓకే, ఇప్పుడే మనం ప్రజెంట్ వచ్చేసి సుష్మా సిగ్నల్ క్రాస్ అవుతున్నాము. ఇప్పుడే బండ్లు కూడా ఎల్బినార్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఎల్బినార్ రీచ్ అయిపోయినాం మనము. క్యాబిన్లో సీట్ అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా కూర్చోవడానికి చాలా నీట్గా ఉంది. మనకు మంచిగా ఇట్లా ఇక్కడ డ్రైవర్ కూడా పడుకోవచ్చు, మంచిగా ఉన్నది కూర్చోవడానికి. ఇట్లా పైన కూడా హెల్పర్ పడుకోవడానికి ఇక్కడ బెడ్త్ కూడా ఉంది. చాలా బాగుంది క్యాబిన్ అయితే, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనది మొత్తం క్యాబిన్ రైడే ఉంటుంది కదా. చూద్దాం నైట్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడే మనము ఎల్బీ నగర్ క్రాస్ అవుతున్నాం. ఈరోజు టికెట్ ప్రైస్ వచ్చేసి 1200 ఉంది, హైదరాబాద్ టు పుట్టపర్తి. ఇక్కడ ఫస్ట్ పికప్ పాయింట్ ఇక్కడే. ఎవరో మేడం వాళ్ళు ఎక్కుతారు, ప్యాసింజరు. కరెక్ట్ ఇప్పుడే ఎల్బీనగర్లో ఫస్ట్ పికప్ చేసుకొని బయలుదేరింది మన వెహికల్. దిల్సుఖ్ నగర్ రీచ్ అయినాం. ప్రజెంట్ మనం పుట్టపర్తి నుంచి టెంపుల్ ఎంత దూరం ఉంటుంది బాబాయ్? మరే 7 కిలోమీటర్లు ఉన్నదా? ప్రైవేట్ ట్రావెల్స్ని అయితే బండ్లను పోలీస్ వాళ్ళు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే చలాన్లు కానీ ఏమైనా ఉన్నా కానీ ఇట్లా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నమాట. హైదరాబాద్ సిటీలో చూస్తారు కదా, నో ఎంట్రీ అయినా కానీ చలాన్లు అయినా నీట్గా పూర్తిగా చెక్ చేసి మన వెహికల్స్ని అయితే పంపిస్తారు. బండి పేపర్ ఇట్లా అన్నీ కూడా చెక్ చేస్తారు. అవసరమైతే ఏమన్నా ఆల్కహాల్ ఇట్లా తీసుకుపోతురా అనేది పూర్తిగా అట్లా ఫోటోలు కూడా తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి బండి పేపర్లు కానీ విషయంలో. అలాగే నెక్స్ట్ మన పైలట్లు కానీ ఏమన్నా ఆల్కహాల్ ఇట్లా తీసుకున్నారని పూర్తిగా డీటెయిల్స్ అయితే అడుగుతారు. పోలీస్ వాళ్ళు అయితే మనకు నో ఎంట్రీ టైం అని మన పైలట్ అన్న లైసెన్స్ అయితే తీసుకొని చలాన్ అయితే వేస్తుండు. ఎంత వేస్తాడు బాబాయ్? 1500 అంట. ఈ బస్సు కూడా ఆపేసిరా పోలీస్? 10 o'clock తర్వాత వస్తే పట్టుకోరా బాబాయ్? ఏం పట్టుకోరు, ఎందుకు పట్టుకోరు? 10 తర్వాత వస్తే ఏం కదా, నో ఎంట్రీ ఇప్పుడు ఈ టైంలో? నో ఎంట్రీ అంటే వాళ్ళకు పోలీస్ వాళ్ళు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఆపారు. చూడండి ముందట SMY ట్రావెల్స్ బస్సును కూడా ఆపారు. దానికి కూడా చాలా వేస్తారు నో ఎంట్రీ టైం అని. రోజు ఇట్లానే వేస్తారా బాబాయ్? రోజు ఇదే పంచేదే. అయ్యా, రోజు 1500 కడితే ఎట్లా బాబాయ్? ఇట్లయితే మన హైదరాబాద్లో అయితే రూల్స్ అయితే చాలా స్పాట్ అంతా స్పాట్ పేమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమంటే క్యాష్ కడితేనే వెహికల్ పంపిస్తారు, లేకపోతే పంపారు. ఇంతకుముందు 30-40 వేలు అన్ని పెండింగ్ ఉండేటివన్నీ కట్టించుకొని వదిలిపెట్టారు ఒక వారం కిందట బండికి. అయ్యా, చూస్తారు కదా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ అన్న కష్టాలు ఎట్లుంటాయి. ఇప్పుడు రోజు ఫైన్ వేసుకుని వెళ్తే ఓనర్ కూడా వీళ్ళకైతే 100% వార్నింగ్ కూడా ఇస్తాడు. రోజు లడాయి అవుతుందట పోలీస్ వాళ్ళతోని. చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి రూల్స్ అయితే. రూల్స్ బ్రేక్ చేస్తున్నైతే విపరీతమైన కఠిన చలాన్లు వేస్తారు పట్నంలో, హైదరాబాద్లో. కాచిగూడలో మదీనా ట్రావెల్స్ ఆఫీస్కి వచ్చాము ఇప్పుడే. ఇక్కడ పార్సల్ అవి ఇవి చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఎక్కుతారు బాబాయ్? ఇలా నిచ్చెన లేచి పైకి లగేజ్ కూడా పెడతారు. ఇగో మన హెల్పర్ బాయ్ ఎక్కుతుండు పవన్ అన్న. ఇగో ఇట్లా అన్నీ వేస్తూ ఉంటారు. లగేజ్ మొత్తం పైన వేసి తాడుతో గట్టికి కట్టేస్తే ఇబ్బంది ఉండదు. ఇక గ్రేట్, మన అన్న అంత పైకి ఎక్కుతుందంటే మామూలు విషయం కాదు. ఇక మల్లోటి కూడా వేస్తుండేదో. మొత్తానికి పెద్ద పెద్ద పార్సల్ వేస్తారు పైకి, బస్ పైకి. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా నిచ్చెన మీద పైకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పార్సల్ వేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని ఇదైతే.
వీళ్ళకైతే చాలా అలవాటు ఉన్నట్టుంది, చక్కగా ఎక్కి దిగేస్తారు మొత్తానికి. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఇక్కడ. చూస్తారు కదా అన్న వాళ్ళు ఎలా వేస్తారో పైకి. మన హెల్పర్ బాయ్ పైనుండి మొత్తం సర్దేస్తుండు నీట్గా. వాళ్ళ వర్షం వచ్చినా కానీ ఆ పట్ట కూడా ఉంది వెనక, పట్టతో నీట్గా గట్టి కట్టేస్తే సెట్ అయిపోద్ది. బా చూద్దాం ఒకసారి మనం కూడా ఎలా ఉంటుందో, పైకి వెళ్ళి ఎక్కుదామని అయితే ట్రై చేస్తున్నా. మొత్తానికైతే మనం బస్సు టాప్ మీద ఉన్నాం ఈరోజు. ఇగో మన పవన్ అన్న అయితే మొత్తం సర్దేస్తుండు నీట్గా. ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాతనైతే మనం బస్ పైకి వచ్చాము మొత్తానికి. కొరియర్లా రోజు వేయాలి ఇలా మొత్తం. ఇగో మన వాళ్ళు మొత్తం కింది నుంచి పైకి వేసుకొస్తుండు, నిచ్చెన మించి. లోపల వేసేటి లోపల వేస్తారు, కొన్ని బయట వేసేటి బయట వేస్తారు. చాలా బాగుంది సెట్టింగ్ కూడా. బస్ మీద భలే పట్టేటట్టు మంచిగా ఇచ్చాడు. పట్టగప్పాలన్నా దీని మీద. ఇగో ఏదో ఇచ్చిండు చూడు పార్సల్, మనోడు తీసేసుకో. మొత్తానికి సామాన్లు అయితే ఫుల్ ప్యాక్ చేసిర్రు ఇలా. ఇక మన కాక మొత్తానికి ఎక్కించుకొస్తుండండి. చాలా గ్రేట్ అసలు. పట్ట కూడా తెచ్చిర్రు, పట్టేస్తేనే నీట్గా ఉంటుంది. అసలు ఎన్నడెక్కలే మనమైతే బస్సు. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎక్కేసరికి మొత్తం మనకైతే కళ్ళు జిగేలు అన్నాయి, చెమటలు పట్టేసినాయి నాకైతే. మన వాళ్ళు అయితే చాలా గ్రేటు. అంత పైనుంచి వీడియో తీయాలంటే కాలు చేతులు వణుకుతున్నాయి అసలు. ఆ పట్టుకున్నానికి ఏం లేదు, పైనుంచి గాలి వస్తుంది. ఇగో మన వాళ్ళు ఆ పార్సల్కి మొత్తం కొరియర్లకు నీట్గా పట్ట కట్టేసి తాడు కూడా కడతారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా క్లీనర్లకు కూడా మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు ఉంటేనే చేయగలుగుతారు, లేకపోతేనైతే చాలా కష్టం. మన బ్రో అయితే చాలా అసలు అమ్మో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సైడ్కి వచ్చి మరి కడుతుండు, గ్రేట్ అంటే గ్రేటు. అయితే వీళ్ళ నిచ్చెనలు మొత్తం కొరియర్ చూసిరు కదా, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హ్యాట్సాప్ అని చెప్పొచ్చు, గుడ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. వామ్మో అంత పైకి ఎక్కి తాళ్ళు కట్టుడు, అవి మోసుకపోవడం చాలా రిస్క్తో కూడుకున్న పని. ఓకే, ఓ పట్ట మొత్తం గుంజి నీట్గా తాడుతో కట్టేసారు. ఇక వీళ్ళు దిగితే నెక్స్ట్ అయితే పికప్ పాయింట్ ఎక్కడో తెలియదు మనకు, వెళ్ళిపోవడం. ఇక ఇప్పుడే కాచిగూడ ఆఫీస్ దగ్గర నుంచి బండి బయటకు వెళ్ళిపోయింది. లగిడికాపూల్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడే కుక్కట్పల్లి రీచ్ అయిపోయినాం. కుక్కట్పల్లి దాటాక అంత ట్రాఫిక్ ఏం లేదు, ఖాళీగా ఉన్నాయి రోడ్లని. నైట్ అయితే చాలు మన ట్రావెల్స్ బస్సులో మొత్తం ఇక రోడ్ల మీద హంగామా చేస్తారు. కేబిహెచ్బి పికప్ ఉందా బాయ్? ఓకే, ఇప్పుడే మనం మియాపూర్ చౌరస్తా దగ్గరికి వచ్చేసాం. మొత్తానికి గచ్చిబౌలి రీచ్ అయినాం. సిటీలోకి వెళ్ళి దగ్గర దగ్గర టైం వచ్చేసి మనకి ఇప్పుడు 12:12 అవుతుంది. మనము అక్కడ 9 o'clock ఏమో బయలుదేరినాము. గచ్చిబౌలి వచ్చేసరికి కరెక్ట్ 12 అయింది. మధ్యాహ్నం దిల్సుఖ్నగర్లో పోలీసు వాళ్ళు కొంచెం బ్రేక్ చేసి మన వేట మొదలైంది. చూడండి ఎట్లా స్టార్ట్ చేసారో మన వాళ్ళు, ఒకలంటే ఒకళ్ళు బండ్లు. ఇక బెంగళూరు హైవేలా ఆట. ఇప్పుడే మనం గచ్చిబౌలి ఆల్ పికప్స్ అయిపోయినాయి మొత్తానికి. ఇక బాబాయ్ వేట స్టార్ట్ చేసిండు. మొత్తానికైతే పికప్లు అయిపోయినాయి. ఓఆర్ఆర్ కూడా ఎక్కేస్తున్నాం. మొత్తం కర్నూలు బెంగళూరు హైవేలో వెళ్ళిపోద్ది మన బండి. కర్నూలు అనంతపురం నుంచి లెఫ్ట్ తీసుకుంటాం బాబాయ్. ఓకే, బెంగళూరు బైపాస్. బెంగళూరు బైపాస్
డైరెక్ట్ అనంతపూర్. ఫస్ట్ టోల్ గేట్ నానకరామ్ కూడా. గచ్చిబౌలి టోల్ గేట్. ఓకే, ఎన్ని టోల్ గేట్ తగులుతాయి బాబాయ్ మొత్తం మనకా? ఓకే, డోన్ ఒకటి, ఓకే, గుత్తి ఒకటి. ఓకే, మొత్తం 8-9 దాకుతాయి అయితే. మనం రైట్ తీసుకుంటే ముంబై వెళ్ళిద్ది, ముంబై రోడ్ హైవే. మనం లెఫ్ట్ తీసుకొని బెంగళూరు హైవేలో మన బస్సు వెళ్ళిపోద్ది అన్నమాట ఇక్కడ నుంచి. స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం, విజయవాడ. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బెంగళూరు రోడ్డు, అలాగే విమానాశ్రయం. శంషాబాద్ టోల్ గేట్ రీచ్ అయినాం. మీనా ట్రావెల్స్. మొత్తం 9600 లుక్ ఎట్ అవుట్పుట్ మొత్తం ఇచ్చింది కదా దీనికి, హైటెక్ బండికి. జడ్చర్ల బ్రిడ్జ్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జడ్చర్ల టౌన్లోకి వెళ్ళిపోతాం మనము. ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే మనం స్ట్రైట్ వెళ్ళాలి. కర్నూలు 128, 478 బెంగళూరు. నాన్ స్టాప్ కొడుతూనే ఉంటాడు ఇక బాబాయ్. జస్ట్ ఇప్పుడే టాయిలెట్స్ బ్రేక్ ఆపారు, బండి కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. బార్కెళ్ళు బ్రేకర్లు ఈ నుంచి స్టార్ట్. బాబాయ్ మరి దేని గురించి ఇది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది? ఓకే, ఇది ఒక్కటైతే ఇక క్లోజ్ అవుతుంది. ఇట్లాంటి 1 వేలో నడపాలంటే చాలా పర్ఫెక్ట్ ఉండాలి పైలట్లు, లేకపోతే చాలా రిస్క్తో కూడుకున్న పని. కొత్తకోట టోల్ గేట్. న్యూగో. రైట్. కరెక్ట్ టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. గుత్తి టోల్ గేట్ ఇప్పుడే రీచ్ అయినాం.
కన్యాకుమారి 985, బెంగళూరు 226, పెనుకొండ 86, అనంతపూర్ 14. ఇంకా అనంతపూర్ వచ్చేసి 14 km ఉంది మనకు. ఆల్రెడీ టైము 6 o'clock కరెక్ట్. ఇంతకుముందు మనం బెంగళూరు హైవేలో వెళ్ళినప్పుడు ఈ రోడ్లన్నీ చూపెట్టే ఉన్నా నేను ఆల్రెడీ, అందుకోసమే లైట్గా చూపెట్టినా. ఇప్పుడు అనంతపూర్ నుంచి పుట్టపర్తి వేలో ఏ రోడ్లు ఉన్నాయో అవి అయితే మొత్తం కవర్ అయితే చేద్దాం. అనంతపూర్లో పెద్ద మార్కెట్, దానివల్ల మొత్తం సంతకు పశువులన్నీ వేసుకొని పోతారు. ఆల్రెడీ మనం ఇంతకుముందుకు బెంగళూరు హైవేలో వెళ్ళినప్పుడు ఈ రూట్లన్నీ కవర్ చేసినాం. అందుకోసమే బెంగళూరు హైవేను తక్కువ కవర్ చేసి అనంతపూర్ టు పుట్టపర్తి వరకు అయితే పూర్తిగా కవర్ చేసి నీట్గా చూపెడదాం అనుకున్నా. కరెక్ట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడే ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్ అంట, ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోద్దని చెప్పాడు. తపోవనంలో ప్యాసింజర్లు కూడా దిగిపోయారు. ఇంకా మనకు బెంగళూరు రోడ్ ఎండ్ అయిపోయింది. ఇంకా లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం మనము తపోవనంలో. సండే కదా మొత్తం తాడిపత్రి, ముదిగుబ్బ, కదిరి వయా పుట్టపర్తి ఆ రోడ్లో నుంచి వెళ్తుంది మన బండి. సంతకు బాగా పోతున్నాయి. ఇక్కడ సంత పెద్దదా ఇది? అనంతపూర్ సంత అంటే తోపిగా. ఓకే, అనంతపూర్లో టవర్ బ్లాక్ అంటే ఇంకా మంచి సెంటర్ అయితే అనంతపూర్. ఇక్కడ నుంచి కదిరి కూడా వెళ్ళొచ్చు. తిరుపతి, కదిరి, రాస్తోడు అట, రాప్తాడు, కదిరి, తిరుపతి. మదనాపల్లి కూడా ఉంది ఇటే. కదిరి, మదనాపల్లి, ముదిగుబ్బ మొత్తం అనంతపూర్ లోపల సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఈ రోడ్లన్నీ అందులోకి వెళ్ళి వెళ్తున్నాయి. కరెక్ట్ టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. ఆవులు మనం ఇప్పుడే అనంతపురం క్రాస్ అయిపోయినాం పూర్తిగా. నెక్స్ట్ చెన్నై 413, తిరుపతి 267, మదనాపల్లి 164. వెదర్ అయితే చాలా బాగుంది ఏపీలో. మొత్తం హిల్సే ఉన్నాయి ఇక్కడ, కొండలు. ప్రజెంట్ వచ్చేసి మనము పుట్టపర్తి పక్కన ధర్మవరంలో ఉన్నాము. ఇక్కడ పార్సల్ దింపుతారు. బస్కు నైట్ అయితే వేసారు చూసారు కదా, అలాగే పైన కూడా వేసారు. ఇంకా తాడుతో కట్టిరు, పైన ఉన్నాయి. ఇంకా అవి కనపడతలు నుంచి అవి కూడా దింపాలట పుట్టపర్తిలో. చూడండి ఎన్ని వేసారో నైటు. ఇవన్నీ దింపాల మళ్ళా. ఇక మోటార్లు అన్నీ వేసుకొచ్చారు నైట్ హైదరాబాద్ నుంచి. మోటార్లు, స్టార్టర్లు అట. ఈ తమ్ముడు ఇక్కడ మొత్తం చూసుకుంటాడంట. ఈ కొరియర్లో వచ్చినవన్నీ మనోడే డీల్ చేస్తుండు కుర్రాడు. తమ్ముడు ఏం పేరు రా నీ పేరు? శశి అట. రైటా, అయిపోయినా? ఇక్కడ ఏమైనా ఉన్నాయి వేసేటి? రైట్. నెక్స్ట్ పుట్టపర్తేనా? ఓకే రైట్. ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పుట్టపర్తి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బాబాయ్? ఇంకా పుట్టపర్తి 40, ఇంకా 40 ఉంటుందంట. ఇక్కడ ధర్మవరంలో శారీస్, చీరలు ఫేమస్ అంట బాగా. ధర్మవరం అంబేద్కర్ స్టాచ్యూ.
మొత్తం కొబ్బరి చెట్లు, అరటి తోటలు, బత్తాయి తోటలు, జామ తోటలు, మొత్తం తోటలే. మొత్తం బత్తాయి తోటలే ఉన్నాయిగా. బాబా బాబా లైఫే వేరు ఇక్కడ. పుట్టపర్తికి దగ్గరలో ఉన్నాము మనము. ఇంకొక 10 km వెళ్తే పుట్టపర్తి వచ్చేస్తుంది. మొత్తం జిన్న చెట్లు, రావి చెట్లు, మొత్తం సింగిల్ రోడేనా బాబాయ్? పుట్టపర్తికి రీచ్ అయిపోయినాం మొత్తానికైతే సక్సెస్ఫుల్గా. మన ఎల్లప్ప బాబాయ్తోని అండ్ మన పవన్ బ్రోతోని. ఇదే పుట్టపర్తి. మొత్తం బాబా గారి ఫోటోలే ఉన్నాయి. పుట్టపర్తికి రాగానే ఇంకో బస్సు కూడా ఉంది, ఆల్ మదీనా బస్సు, మన ట్రావెల్స్. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది బాబాయ్ ఈ బండి? హైదరాబాద్ నుంచి వచ్చింది ఇది కూడా. కూకట్పల్లి నుంచా? ఓకే. ప్యాసింజర్లు మొత్తం ఇక్కడే దిగిపోతారు, ఎందుకంటే ఇది పుట్టపర్తి వరకే లాస్ట్. దిగిపోయారు ఆల్మోస్ట్. బస్సు ఖాళీ అయిపోయింది మొత్తానికి. అందరు దిగి వెళ్తురు. ఇక మన పవన్ అన్న ఎక్కిండు, ఆ తాడికి ఇట్లా మొత్తం విప్పేస్తుండు. అన్న ఎవరు దింపుతారన్నా మా రాణించి ఇడికి? నువ్వే దింపాలనా? అవ్వా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే బాబా గుడి దగ్గరికి వెళ్తుందంట. లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ. కాకపోతే మనం పుట్టపర్తి దానికి వెళ్ళట్లేము, ఇక్కడనే యూటర్న్ చేసుకొని మన పార్కింగ్కి వెళ్ళిపోతున్నాము. వాళ్ళ పుట్టపర్తికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలా. ఆటోలు ఉంటాయంట, బస్సులు కూడా ఉంటాయంట బాబా గారి గుడి కాడికి. కరెక్ట్ టైం వచ్చేసి 8:30కి వీళ్ళు పుట్టపర్తిలో దించారు. నేను నైట్ మనం 8:30కి పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళాం. 9 వరకు మెయిన్ రోడ్ ఎక్కినాం. అంటే మినిమం 11:30 to 12 hours అయితే పడుతుంది రీచ్ కావడానికి పుట్టపర్తికి. చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ అయితే, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రావెల్స్ వాళ్ళకైతే 3 ఆఫీసులు ఉన్నాయి. ఒకటి కాచిగూడ హైదరాబాద్లో ఒకటి ఉన్నది, అనంతపూర్లో ఒకటి ఉన్నది, మళ్ళీ పుట్టపర్తిలో ఒకటి. ఇగో ఇక్కడ బాబాయ్ మెయింటైన్ చేస్తారట. ఏం పేరు బాబాయ్ నీ పేరు? మోదీన్ సాబ్ అట. బాబాయ్ కూడా ముస్లిమే. మొత్తం వీళ్ళే మెయింటైన్ చేస్తారు. ట్రావెల్స్ పేరు కూడా మదీనా ట్రావెల్స్ అంటే అది కూడా ముస్లిం వాళ్ళే హెడ్డే. మొత్తం వీళ్ళే ఉన్నారు. చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ సర్వీస్ అయితే. ఇగో ఇంకో బాబాయ్ వచ్చిండు, రెడ్డి బాబాయ్ అట. మొత్తం ఇగో ఇట్లా ఆటోల మీద ఏమైనా పార్సల్ వచ్చినా కానీ అట్లా ఆటోల మీద వేసుకొని నీట్గా ఎక్కడ వేయాలో అక్కడ నీట్గా మొత్తానికైతే కొరియర్ లెక్క ఇంటికి తీసుకెళ్ళి భద్రంగా వేస్తాడంట. చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ అయితే, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చలో రైట్, ఇంతటితోనైతే ఈ వీడియో అయితే ముగిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అను. అదే.